పల్నాడు జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో నరసరావుపేట మల్లం సెంటర్లో సోమవారం భవన నిర్మాణ కార్మికుల నమోదు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చదల్వాడ అరవింద్ బాబు ప్రారంభించారు. ప్రతి కార్మికుడు ఈ శ్రమ కార్డు నమోదు చేసుకుంటే కార్మిక శాఖ ద్వారా వివిధ సంక్షేమ పథకాల లబ్ధి పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో కార్మికులకు ఈ శ్రమ కార్మిక సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించి నమోదు ప్రక్రియ చేపట్టారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి కార్మికుడు వినియోగించుకోవాలని జిల్లా కార్మిక శాఖ అధికారి షేక్ మహబూబ్ సుభానీ సూచించారు. ఏదైతే మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, మరి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, మరి యువ నాయకుడు నారా లోకేష్ బాబు ఆధ్వర్యంలో, మరి లేబర్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో, ఇవాళ వాసంశెట్టి సుభాష్ గారి ఆధ్వర్యంలో ఇవాళ పల్నాడు జిల్లా ముఖద్వారం నరసరావుపేటలో మల్లమ్మ సెంటర్లో మరి సిమెంట్ కార్మికులందరికీ, భవన నిర్మాణ కార్మికులందరూ కూడా లేబర్ కార్డులు హ్యాండ్ ఓవర్ చేయడానికి, నమోదు చేయడానికి ఇవాళ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక యుద్ధ వాతావరణంలో ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసి వారం రోజులుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాము. మరి భవన కార్మికులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. లేబర్ కార్డు ఉండటం వల్ల మీ అందరూ కూడా ఒక కాన్పులు అయితే కనుక ఇంట్లో ఆడపిల్లలకు కానీ భార్యలకు కానీ 20,000 ఇవ్వటం జరుగుద్ది. మట్టి ఖర్చులకు కూడా 20,000 ఇస్తారు. ఏదైనా ప్రమాదవశాత్తు కానీ ఆరోగ్యం బాగా చనిపోతే 60,000 రూపాయలు ఇవ్వడం జరుగుద్ది. ప్రమాదవశాత్తు జరిపోతే దానికి తగ్గ పరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వం. మరి ఇటువంటి అవకాశాన్ని మనం వాడుకోవాలి. గడిచిన 7 ఏళ్లుగా ఈ కార్యక్రమం అమలు కావట్లేదు కాబట్టి మూలబడిపోయింది. దీన్ని చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచనతోటి ఆరోగ్యశ్రీ ఏ విధంగా అమలు చేస్తున్నామో అదేవిధంగా దీన్ని కూడా అమలు చేయడానికి మరి లేబర్ ఆఫీసర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. లేబర్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఇక్కడే ఉన్నారు. మీకోసం, మన కార్మికుల కోసం మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోమని చెప్పి కార్మికులందరూ కోరుతూ ఉన్నాను.